మరొకసారి వరద ముంపునకు గురయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే నుంచి 6,49,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఎగువ కాపర్ డ్యాం వద్ద 30 మీటర్ల నీటి మట్టం దాటడంతో కొన్ని గ్రామాలపై బ్యాక్ వాటర్ ప్రభావం పడుతోంది. కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలను బ్యాక్ వాటర్ చుట్టుముడుతోంది. కుకునూరులో గుండీటి వాగు నీటి మునిగి సుమారు 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వేలేరుపాడులోని ఎద్దువాగు, లోతువాగు నీటి మునిగి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గొమ్మగూడెం, లచ్చిగూడెం ప్రజలను దాచారం R&R కాలనీకి తరలిస్తున్నారు. ఇక ఏలూరు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అత్యవసరమైన ప్రజలు 9491041419 నెంబర్ కి కాల్ చేయాలని అధికారులు సూచించారు. అత్యవసర సహాయక చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ఏడాది కూడా ముంపు తప్పట్లేదని పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరాల కింద ఇక్కడ నివాసం ఉంటున్నాము. ప్రతి సంవత్సరం గోదావరి వరదలు వచ్చి మునిగిపోతున్నాం. ప్రతి సంవత్సరం చదువుకోవాల్సి వస్తున్న సామాన్లు ఏ బ్లాక్ డబ్బులు వచ్చింది మనం బీ బ్లాక్లో పెట్టి మాకు 41 ఉన్నా కూడా మమ్మల్ని బీ బ్లాక్లో పెట్టారండి. ఇంతవరకు రెవెన్యూ అధికారులు రాజమండ్రి పంపారంటున్నారు. ఇంతవరకు ఆ రాజమండ్రి వారు స్పందించట్లేదు. ఇంతవరకు ఎన్నిసార్లు తిరిగినా మరి ఎఫ్ఆర్ఆర్ కూడా మా ఇంటి పక్కమ్మటే ఉందండి, గోడ పక్కమ్మటే. మీరు తగు న్యాయం చేయాల్సిందే ఇరిగేషన్ వారిని కోరుచు ప్రార్థిస్తున్నామండి. జూన్ నెల, జూలై నెల, ఆగస్టు వస్తుందంటే మా గుండెల్లో రైలు పరిగెట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది. గోదావరి అప్పుడే ప్రారంభమైంది పెరగటం. ఇప్పుడు 20 అడుగులు దాటిందంటే మేమేమైపోతామా అనే బెంగతో అన్నం తినే పరిస్థితి లేకుండా జీవిస్తూ ఉన్నాము. ప్రధానంగా ప్రభుత్వం అశాస్త్రీయమైన సర్వేతోటి 41 కాంటూర్లో లేరు అని చెప్పేసి 50 గోదావరి వచ్చిన ముంపుకు గురవుతున్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో సీతారామనగరం, కోమట్లగూడెం, చెరువు కొమ్ముగూడెం, చేరవెల్లి అశాస్త్రీయమైన సర్వేతోటి 41 కాంటూర్లు లేరని చెప్పేసి వీరికి ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. దీనివల్ల ప్రతి సంవత్సరం మేము అనేక ఇబ్బందులు పడతా ఉన్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ గ్రామాలన్నీ 41 కాంటూర్లో చేర్చి R&R ప్యాకేజ్ ఇచ్చి ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మా గ్రామం ప్రతి సంవత్సరం గోదావరికి ముంపైకి ప్రతి సంవత్సరం రోడ్లు మునిగి బ్లాక్ అయ్యి మా గ్రామం అడవికి వెళ్ళి గుట్లల్లో ఉండే పరిస్థితి. గోదావరి జూన్ నెల, జూలై నెల, ఆగస్టు వస్తుందంటే మా గ్రామస్తులు మొత్తం సామాన్లు పట్టుకొని గుట్టకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా మా గ్రామం ముంపులోకి తీసుకోలేదు. 41 కాంటూర్ లెవెల్లో లేదని చెప్పేసి మా గ్రామాన్ని తొలగించి ముంపు లేని గ్రామాలను తీసుకొని ముంపున్న గ్రామాలని తీసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి మా గ్రామం ప్రతి సంవత్సరం రోడ్లు మొత్తం బ్లాక్ అయ్యి మా గ్రామం మొత్తం కలిసి అడవికి వెళ్ళి గుట్ల మీద ఉండి అక్కడే ఉండి పస్తులు ఉండే పరిస్థితి. మా కనీసం వసతులకైనా వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా గ్రామాన్ని 41 కాంటూర్ లెవెల్లో తీసుకొని పరిహారం చెల్లించాలని చెప్పి మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క ఆవేదన, ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి యొక్క కష్టాలు అయితే తీరట్లేదు అనేది ఇది జూన్, జూలై నెల వచ్చిందంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండాల్సి వస్తుంది. అరచేతిలో ప్రాణాలు పట్టుకొని వేరే గ్రామాలకు వెళ్లాల్సి వస్తుంది అంటున్నారు. కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు, ఎక్కడికక్కడ సురక్షిత ప్రాంతాలు తరలించాలి అంటూ కూడా. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. భార్గవ్, ఈసారి కూడా గోదావరి మండలాలు ఈ వరద ఉధృతికి, వరద దాటికి ముంపు గురవుతున్నట్టు తెలుస్తుంది. చాలా గ్రామాలకి రాకపోకలు కూడా బంద్ అయినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క ఆవేదన కూడా మనం విన్నాం. ఎందుకు అంటే ఎన్ని చర్యలు తీసుకున్నా వారి పరిస్థితి మాత్రం మారడం లేదు. కనీసం ఏ విధంగా ఉందంటే గట్టిగా పైనుంచి వర్షాలు పడ్డాయంటే కనుక మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించేస్తున్నారు, దీనికి సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ విధంగానే ఉంటుందనేది వారి ఆవేదన కింద తెలుస్తోంది. గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఖచ్చితంగా కూడా 2005లో ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు 2025 వచ్చింది. 20 సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు పోలవరం నిర్వాసితులు సురక్షిత ప్రాంతాల్లో పునరావాస ఏదైతే కేంద్రాలు ఉన్నాయో కాలనీలు, ఆ కాలనీలు నిర్మించి వారిని తరలించాల్సినటువంటి పరిస్థితి. ప్రాజెక్టు నిర్మించడానికన్నా ముందుగానే చేయాలనేది వారు మొదటి నుంచి మొత్తుకున్నా సరే ఆ నిర్మాణాలు పూర్తి చేయకుండా R&R ప్యాకేజీ ఇవ్వకుండా ప్రాజెక్టు పనులు, ఇరిగేషన్ పనులు మాత్రం వేగవంతం చేయడం వల్ల ఈ రోజు మరోసారి కూడా నిర్వాసితులు ముంపు గురవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లాలో, అల్లూరు జిల్లాలో మొత్తం 1,08,000 కుటుంబాలు ఈ ప్రాజెక్టు వల్ల ముంపుకు గురవుతుంటే అందులో ఇప్పటి వరకు కేవలం 25% మందిని మాత్రమే పునరావాస కాలనీలు నిర్మించి R&R ప్యాకేజ్ ఇచ్చి తరలించారు. ఇంకా దాదాపు 70,000 మంది ఇంకా ముంపు మండలాల్లోనే ఉన్నారు. వారందరూ కూడా ప్రతిసారి గోదావరి వచ్చినప్పుడు ముంపుకు గురవుతూనే ఉన్నారు. ఈ రోజు కూడా
ఇంకా భద్రాచలం వద్ద 43 అడుగులు చేరుకోలేదు, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయలేదు. అయినా సరే ఇప్పటికే కూడా పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి ఎవరైతే ముంపు గ్రామాలు విలీన మండలాల వారైతే ఉన్నారో వారు ఈ రోజు ముంపు గురవడానికి కారణం కాపర్ డ్యామ్ నిర్మించడం, దాని బ్యాక్ వాటర్ ప్రభావమే ఖచ్చితంగా కారణమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 30 మీటర్ల వరకు కూడా పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ వద్ద నీటి మట్టం చేరుకుంది. 6,49,000 క్యూసెక్కుల నీరు పోలవరం స్పిల్వే మీదుగా దిగువకు వెళ్తుంది. అయితే ఎగువనటువంటి కుక్కునూరు మండలంలో, వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు, లోతువాగు అన్ని కూడా ఇప్పుడు ముంపు గురి కావడంతో ప్రస్తుతం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామాలను ప్రస్తుతం గోదావరి వరద చుట్టుముడుతుంది. మరొక 2 రోజుల్లో గ్రామాల్లో ముంచెత్తేటువంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది. అయితే ఈలోగానే వారందరినీ కూడా మరోసారి పునరావాస కేంద్రాలు అంటే పాఠశాలల్లో లేదంటే తుఫాను బిల్డింగ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటికి తరలించాలనేది కూడా ప్రభుత్వ యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంటుంది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కూడా దానికి సంబంధించి అత్యవసరంగా కూడా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతిసారి కూడా ఇదే విధంగా మొదలు కావడంతో మళ్ళీ ఆ సామాన్లన్నీ కూడా ట్రాక్టర్లోకి ఎక్కించుకుని వారందరూ కూడా ఎగువ ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి దయనీయంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.